నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు, వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిదినం క్రమం తప్పకుండా రాత్రి 8 గంటలకు రక్షణ మార్గం అనే ఛానల్లో యేసు ప్రేమ సువార్త అనే ఆత్మీయ కార్యక్రమాన్ని మీరు అందరూ చూడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగనే ఈ దినం బర్త్డేలు చేసుకున్న వారందరికీ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దీవించునుగాక. అలాగే మీ కుటుంబస్తుల్లో ఎవరినైనా మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మీకు సమస్త ఆదరణ కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందండి. మహాపరిశుద్ధుడు గండువైనటువంటి మా క్రీస్తు ప్రభువా, పరిశుద్ధుడా, నీ యొక్క ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకే వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా తండ్రి, కొద్ది నిమిషాలు ప్రభా, నైనా తండ్రి, నీ వాక్యమును ప్రభా ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. కృప చూపించండి, దయ చూపించండి, మీరే మాట్లాడండి ప్రభా. నైనా తండ్రి, ఆత్మీయమైనటువంటి ఆహారమును ప్రతి ఒక్కరు కూడా తండ్రి భుజించి ప్రభా, నైనా తండ్రిని స్తుతించి గణపరిచే భాగ్యమును దయచేయమడుగుతున్నాను ప్రభా. దయగల దేవా, నీకు వందనాలు. కృపగల దేవా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరే సహాయం చేయండి, మీరే కృప చూపించండి. వాక్యం ద్వారా, నా నోటి ద్వారా మీరే మాట్లాడి కృప చూపించమని, వింటున్న వారిలో కూడా మీ కార్యమును జరిగించమని యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ఈ దినాన్న ధ్యానిద్దాము. అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నాను. మరి ఈ దినము వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. దేవుడిచ్చు ఆశీర్వాదములు. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే దేవుడిచ్చు ఆశీర్వాదములు, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని మనం గ్రహించినట్లయితే ఆదికాండము ఒకసారి చూద్దామండి. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వానిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. దేవుడు ఆదియందు మానవుని సృజించాడు. సృజించి వాని స్త్రీని గాను పురుషుని గాను ఆయన సృజించి వారిని ఏం చేశారండి? ఆశీర్వదించి. దేవుడు స్త్రీని పురుషుని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనడని ఆజ్ఞ ఇచ్చినట్లుగా మరి మనం చూస్తామండి. మన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని ఆశీర్వదించేటువంటి వాడు. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో ఏమని రాయబడిందో చూద్దాం. హగ్గై 2వ అధ్యాయము 19వ వచనం. ఇది మొదలుకొని నేను ఎల్లప్పుడూ ఆశీర్వదించుదును. మరి ఇక్కడ దేవుడు మనతో పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, ఇది మొదలుకొని నేను ఎల్లప్పుడూ నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పని దేవుడు చెప్తున్నట్లుగా మరి మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా, మన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆరోహణమైనప్పుడు శిష్యులకు కనపడి మరి వారితో మాట్లాడి అనేకమైనటువంటి ఉపదేశములు వారికి చెప్పిన తర్వాత ఆయన ఆరోహణమైనప్పుడు శిష్యులందరినీ కూడా తీసుకుని పోయి ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించాడంటండి. ఆరోహణమైనప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశీర్వదించారు. చూడండి, లూకా గ్రంథము 24వ అధ్యాయము 50వ వచనంలో రాయబడి ఉంటుంది. లూకా గ్రంథము 24వ అధ్యాయము 50వ వచనం. ఆయన బేతరియా వరకు ఆయన తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైనప్పుడు కూడా మరి ఆయన మొట్టమొదటి ఆయన యొక్క తలంపు ఏంటంటే మనల్ని ఆశీర్వదించాలని ఆయన కోరిక ఉంటుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు, మనల్ని దీవించేటువంటి దేవుడు, మన పట్ల కృప చూపించే దేవుడు, మన పట్ల మరి తన యొక్క సంకల్పమును నెరవేర్చగలిగేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన మనందరినీ కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని దీనిని బట్టి మనం
గ్రహించవచ్చండి. సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడో చూద్దాము. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనం చదవండి ఒకసారి. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. మరి ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా ఆశీర్వాదము ఏ విధంగా ఉంటుందంటండి, ఆశీర్వాదాన్ని ఇస్తుందంట. మరి దేవుని యొక్క ఆశీర్వాదము మరి ఏ విధంగా ఉంటుందంటే ఆయనది ఐశ్వర్యమును ఇస్తుంది అని చెప్పని దీనిలో రాయబడింది. అయితే మొట్టమొదటిగా మనం కొంతమంది వ్యక్తుల గురించి మనం ఈనాడు ధ్యానిద్దాం. ఎవరెవరు ఆశీర్వదింపబడ్డారో ఈ దినం మనం చూద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే అబ్రహాము. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు కదా. ఏ విధంగా ఆశీర్వదించాడంటే అబ్రహాముకి 100 సంవత్సరాల వయసు, తన భార్య అయినటువంటి శారాకు 90 ఏళ్ల వయసులో దేవుడు ఏం చేశాడండి, వారికి చెప్పినట్లుగా, వారికి వాగ్దానం చేసినట్లుగా వారికి ఒక కుమారుని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అంతేకాకుండా తన యొక్క విశ్వాస పరీక్ష ఏంటో ఎదుర్కొన్నాడండి అబ్రహాం. అంటే దేవుడు చెప్తాడు, నువ్వు నీ కుమారుని తీసుకొని మౌరియా పర్వతాన్ని మీదకి వచ్చి నువ్వు నీ కొడుకుని బలిగా ఇవ్వు అని చెప్పినప్పుడు ఆ యొక్క పరీక్షలో, దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క పరీక్షలో మరి అబ్రహాము నెగ్గినట్లుగా మరి మనం చూస్తాం. అతడు ఇస్సాకును తీసుకుని ఆ పర్వతం మీదకి తీసుకెళ్ళిపోయి అతని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ సమయం ముందు దేవదూత వద్దు, ఈ బిడ్డని ఏం చేయవద్దు అని చెప్పినప్పుడు అతడు వెంటనే మరి ఆశీర్వదింపబడినటువంటి వాడుగా మరి అయినట్లుగా మరి మనం చూస్తాం. అందుకనే దేవుడు మరి ఆయనకి ఏమని పేరు పెట్టాడంటే విశ్వాసులకు తండ్రి అని చెప్పని పెట్టాడు. అంతేకాకుండా దేవునికి స్నేహితుడు. అతడు ఎవరికి స్నేహితుడు అండి, దేవునికి స్నేహితుడు. అంటే దేవుడు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందును బట్టే అబ్రహాముని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఏమన్నాడంటే, నీ యొక్క సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె నేను చేస్తాను, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదనని ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనంలో మరి మనం చూస్తాం. నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, విస్తరింపచేస్తాను, ఆకాశ నక్షత్రం వలె ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో పలికినట్లుగా మరి మనం చూస్తామండి. మరి ఇక్కడ సముద్ర తీరమందలి ఇసుక వలె విస్తరింపజేశాడు దేవుడు. మొదట ఇస్సాకు ద్వారా వచ్చిన ఇశ్రాయేలు సంతానము సముద్రము తీరమందలి ఇసుక వలె ఉన్నారు. అనగా యూదుల సంబంధమైనటువంటి సంతతి. తన ప్రజలైన ఇశ్రాయేలు లెక్కలించలేనంత మంది మిక్కిలి జనముగా ఉన్నారంటండి. మరి ఇశ్రాయేలు ప్రజలు నీ దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మరి వాళ్ళు లెక్కలేనంత మందిగా మరి ఉన్నారంటే అంతగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా మరి మనం చూస్తాం. అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే అబ్రహాముని దేవుడు ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. దానికి గల కారణం ఏంటంటే అతడు అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి యందు విశ్వాసం ఉంచాడండి, దేవాది దేవుడైనటువంటి యెహోవా మీద. నా దేవుడు నాకున్నాడు, ఆయనకి నేను ఏమన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, సమస్తము ఆయన చిత్తమని మరి అతని దేవునికి లోబడ్డాడు. కాబట్టి దేవుడు అతనిని ఎంతగానో ఆశీర్వదించినట్లుగా మరి మనం చూస్తాం. ఈ దినాన దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, నిన్ను కూడా ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు నా బిడ్డగా ఉంటావా, నువ్వు నా యొక్క మాటల్ని వింటావా, నా సన్నిధికి వస్తావా, నాకు మొరపెడతావా అని చెప్పని దేవుడు తన యొక్క చాచిన చేతులతోటి నీ వైపు చూస్తున్నాడు, నిన్ను అడుగుతున్నాడు. కానీ నువ్వేమో ఇంకా లోకంలోనే ఉంటున్నావు, ఇంకా లోకము, ఇంకా బాధలు, ఇంకా లోకంలోనే జీవిస్తూ ఉన్నావు, పాపంలోనే జీవిస్తున్నావు, పాపంలోనే తేలాడుతున్నావు. మరైతే దేవుని యొక్క వాక్య భాగం ఏమని సెలవిస్తుందో తెలుసా? అబ్రహామును దీవించినటువంటి దేవుడు, అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయనకు నీ హృదయాన్ని అర్పించు, నీ సొంత రక్షకునిగా ఆయనను నీ హృదయమందు చేర్చుకో. అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని దీనిని బట్టి మనం గ్రహించవచ్చండి. ఇంకా రెండో వ్యక్తిని మనం చూద్దాము. ఆయన ఎవరంటే దావీదు గారు. మొట్టమొదటిగా అబ్రహాం గురించి మనం ధ్యానించాము, ఇప్పుడు దావీదు గారి గురించి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చూడండి. తరువాత అతని తొలగించి
దావీదుగా వారిని ఏర్పరచెను. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చును. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. మరి దేవుడు దావీదును ఎన్నుకున్నాడు కదా, దేవుడు దావీదుని రాజుగా చేయాలని చెప్పని అనుకుంటున్నాడు కదా. మరి అటువంటి సమయంలో మరి ప్రవక్త అయినటువంటి, న్యాయాధిపతి అయినటువంటి, యాజకుడు అయినటువంటి సమూయేలును దేవుడు పలానా దగ్గరికి వెళ్ళి నా కొరకు ఒకరిని అభిషేకించు అని చెప్పినప్పుడు మరి అక్కడికి దావీదును తీసుకుని వస్తారండి. మరి దావీదు అక్కడికి వచ్చినప్పుడు సమూయేలు దావీదుని రాజుగా అభిషేకించినట్లుగా మరి మనం చూస్తామండి. మరి అభిషేకించినట్లుగా మరి మనం చూస్తాం. చూడండి, దావీదు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి దావీదు వంశములో జన్మించి ఉన్నారు. మరి దావీదు వంశంలోనే మరి దేవుడు జన్మించినట్లుగా మరి మనం చూస్తామండి. దావీదు వంశములో, దావీదు పట్టణంలో దావీదు యొక్క కుమారునిగా యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినట్లుగా మరి మనం చూస్తాం. దావీదు గతంలో గొర్రెల కాపరిగా ఉండేవాడండి. గతంలో గొర్రెల కాపరి, అతను సామాన్యమైనటువంటి జీవితాన్ని అతడు జీవించేవాడు. తాను గొర్రెపిల్లగా దేవుడు తన కాపరిగా ఊహించుకొని దావీదు భక్తుడు 23వ కీర్తనని రాసినట్లుగా మరి మనం చూస్తామండి. మరి గొర్రెల కాపరి అయినటువంటి సామాన్యుడైనటువంటి ఆ యొక్క దావీదుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరు తన యందు విశ్వాసము కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మరి గొప్ప గొలియాతుని మరి చంపగలిగాడు ఈ యొక్క దావీదు. చిన్న వడిసెల చిన్న రాయితోటి మరి దేవుని నామమున ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపాటివాడు మన జీవము గల దేవుని ముందు అని చెప్పని అతడు వెళ్ళి ఆ యొక్క గొలియాతుని చంపినట్లుగా మరి మనం చూస్తామండి. మరి ఇక్కడ మరి మనం చూసినట్లయితే మరి అతడు ఒక గొర్రెల కాపరి అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని నా ఇష్టానుసారుడు, అతడు అంటున్నాడు కదా అపోస్తల కార్యంలో, దావీదు నా ఇష్టానుసారుడు, హృదయానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని చెప్పని అతడు పలుకుతున్నట్లుగా మరి మనం చూస్తామండి. మరి ఇక్కడ మరి మనం చూసినట్లయితే కీర్తనలు 23వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. మరి దండము అంటే అది దానికి గొర్రెని రక్షించడానికి మరి వాడేటువంటి దండమై ఉన్నదండి. సింహం కానీ, ఎలుగుబంటి కానీ, తోడేలు కానీ మరి ఇటువంటి ఏమొచ్చినప్పటికీ కూడా తన యొక్క దండముతోటి రక్షించడానికి గొర్రెల కాపరి ఏ విధంగా అయితే రెడీగా ఉంటాడో మరి అలాగే మన దేవుడు కూడా మన కాపరి అయి ఉంటున్నాడండి. మా గొర్రెలకు కొరకు మరి మన దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు గొర్రెలకు మంచి కాపరి, తన గొర్రెలకు ప్రాణం పెట్టుటకు కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడంటండి. మన దేవుడు తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధముగా ఉన్నాడని చెప్పని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోగలమండి. ఇంకా మూడవదిగా మరి మనం చూసినట్లయితే మూడవదిగా ఆశీర్వదింపబడినటువంటి మరొక వ్యక్తి ఎవరంటే సొలొమోను గారు. సొలొమోను గారు పరిపాలనలో చాలా గొప్పవాడు, జ్ఞానములో గొప్పవాడు, కీర్తి సంపాదించుటలో కూడా ఆయన గొప్పవాడై ఉన్నాడండి. ఇశ్రాయేలు చరిత్రలోనే మరి సొలొమోను చక్రవర్తి గారి యొక్క పరిపాలన స్వర్ణయుగంగా ఉందంట. అది చాలా స్వర్ణయుగంగా ఉంది. అతని పరిపాలనలో రాజ్యమును ప్రశాంత వాతావరణంలో మరి నడిపించాడంటండి. ప్రశాంత వాతావరణం ఉందంట అతడు పరిపాలించినటువంటి దినాలన్నీ కూడా, సంవత్సరాలన్నీ కూడా. మరి సొలొమోను కుటుంబ పరంగా మరి చూసినట్లయితే 2 ఆశీర్వాదాలని ఆయన మన ముందు ఉంచుతున్నాడు. ఒకటి భార్య ఏ విధంగా ఉంటుంది, రెండవది బిడ్డలు ఏ విధంగా ఆశీర్వదించబడతారు అనేటువంటి ఈ యొక్క 2 అంశాలని తన యొక్క సామెతల గ్రంథంలో అతడు రచించినట్లుగా మరి మనం చూడగలమండి. చూడండి, మరి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అని చెప్పని ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో మరి మనం చూస్తాం కదా. మరైతే భార్య విషయంలో మరి అతడు ఏం చెప్తున్నాడో తెలుసా, దేవుని తర్వాత సృష్టికి ప్రతి సృష్టి అయినటువంటి అర్హత
చేసేటువంటి అర్హత కేవలం స్త్రీకి మాత్రమే ఇవ్వబడిందండి. మరి సుబుద్ధి గల భార్య యెహోవా అనుగ్రహించు దానము. సుబుద్ధి గల భార్య యెహోవా అనుగ్రహించు దానం అంట. మరి జ్ఞానవంతురాలైన భార్య తన ఇల్లును కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలైనటువంటి భార్య తన ఇల్లును కట్టుకుంటుందని కూడా అతడు చెప్పినట్లుగా మరి మనం చూస్తాం. మరి అంతేకాకుండా బిడ్డల గురించి అతడు ఎటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంటే, మరి పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. మరి యెహోవా దేవాది దేవుడు ఇచ్చేటువంటి స్వాస్యమై ఉన్నదండి. పిల్లలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. మరి లోకంలో ఏదైనా సంపాదించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ బిడ్డలు కావాలంటే మాత్రమే దేవుడు మాత్రమే అనుగ్రహించగలడండి. మరి ఇక్కడ అంటున్నాడు కదా, పిల్లలు ఒలీవ చెట్టు వలె ఆత్మీయ సౌందర్యము కలిగి ఉంటారంట. మరి అంతగా దేవుడు భార్యని బిడ్డల్ని మరి దేవుడే అనుగ్రహిస్తాడని మరి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నట్లుగా మరి మనం చూస్తామండి. మరి ఇంకా మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. మరి సొలొమోను గారు సామెతల గ్రంథంలో మరి ఎంతో మరి భార్యను గురించి, ఒక ఇల్లాలు ఏ విధంగా ఉంటుంది, జ్ఞానవంతురాలు ఏ విధంగా ఉంటుంది, గుణవతైన స్త్రీ ఏ విధంగా ఉంటుంది, భార్య ఏ విధంగా ఉంటుంది, బిడ్డలు ఏ విధంగా ఉంటారు, మరి దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలని మరి ఏ విధంగా చూసుకోవాలి, మరి పిల్లలు ఏ విధంగా పెంచబడాలి, వీటన్నిటి గురించి కూడా సొలొమోన్ చక్రవర్తి గారు మరి ఎంతో చక్కగా వివరంగా రాసినట్లుగా మరి మనం చూడగలమండి. దేవుడు అంతగా ఆశీర్వదించినటువంటి వ్యక్తి సొలొమోన్ చక్రవర్తిని. మరి తన యొక్క జ్ఞానంతో ఎంతో జ్ఞానమునిచ్చి మరి సొలొమోన్ చక్రవర్తిని దీవించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా మరి మనము చూడగలమండి. ఇంకా నాలుగవది చివరిగా మరి మనం చూసినట్లయితే యోబు గారు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, అతడు ఊజు పట్టణం అంతట్లో కూడా అతడంతటి వంటి వాడు మరి అటువంటి వాడు అక్కడ ఎవ్వరూ కూడా లేరంటండి. అంత గొప్ప ఐశ్వర్యవంతుడు. మరి ఎంతగానో మరి సుఖ సౌఖ్యాలు అన్నీ ఉండవచ్చు. మరి ఎంతో ధనవంతుడు. అతనికి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, 10 మంది బిడ్డలు ఉన్నారు ఆయనకి. మరి అయినప్పటికీ కూడా ఆయన ఎంతగానో, ఒకవేళ నా బిడ్డలు ఏమైనా తప్పు చేస్తారేమో, ఒకవేళ దేవుణ్ణి ఏమైనా దూషించారేమో, మనసులో ఒకవేళ దూషించారేమో అని చెప్పని అతడు ప్రతి ఉదయాన్న అరుణోదయమున అతడు లెగిసి మరి వారి నిమిత్తం ఒక్కొక్క కుమారుని పేరు మీద అతడు మరి దేవునికి బలర్పిస్తూ, దేవునికి ధూపం వేస్తూ, మరి దేవునికి ప్రార్థనా ధూపం వేస్తూ అతడు బలర్పించినట్లుగా మరి మనం బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథంలో మరి మనం చూడగలమండి. మరి అటువంటి పరిస్థితులు, అతడి ఉన్నతమైనటువంటి స్థానంలో అతడు ఉన్నప్పుడు సాతానుడు అతన్ని ఎంతగానో పరీక్ష పెట్టాడు. ఒకటి శారీరకమైనటువంటి పరీక్ష, రెండవది మానసికమైనటువంటి పరీక్ష, మూడవదిగా చూసినట్లయితే సహచారి పరీక్ష. మరి భార్య విధంగా మరి ఆ వేలో వచ్చి సాతానుడు మరి పరీక్ష పెట్టినట్లుగా మరి మనం చూడగలమండి. మరి మానసికమైనటువంటి పరీక్ష ఏంటంటే, అతనికి ఎంతో ఆస్తి సంపదలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒక్క రోజులోనే అన్నీ కూడా పోయినాయండి. మరి అతనికి ఉన్నటువంటి గొర్రెలు, ఎడ్లు, ఒంటెలు, మరి ఆడుగాడిదలు, మరి ఇలాంటివన్నీ కూడా తనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆస్తి అంతా కూడా ఒకే ఒక్క రోజున మరి అన్నీ కూడా పోయినాయండి. అన్నీ పోయినప్పుడు మరి అతడు దుఃఖించాలి, లేకపోతే దేవుని దూషిస్తాడేమో అని చెప్పని అతనికి పరీక్ష పెట్టబడింది. అతని ముందు పరీక్ష ఉంది. అయితే అతడు ఏం చేశాడండి, తన మానసికమైనటువంటి పరిస్థితి, తన బిడ్డలందరూ కూడా, తనకు ఉన్నటువంటి మరి సంతానం అందరూ కూడా చనిపోయినప్పుడు అతడు ఎంతగానో దుఃఖించాలి, ఎంతగానో బాధపడాలి. కానీ అతడు ఏమన్నాడండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే మహిమ ఘనత కలుగును గాక అని చెప్పని అతడు చెప్పినట్లుగా మరి మనం చూస్తామండి. అంత గొప్ప ధనవంతుడు ఒకేసారి కింద స్థాయికి వచ్చేసినప్పుడు, అటువంటి పరిస్థితిలో కూడా, అటువంటి భయంకరమైనటువంటి పరీక్షలో కూడా అతడు నెగ్గినట్లుగా, మరి దేవుని దృష్టిలో అతడు ఉత్తీర్ణుడైనట్టుగా, పాస్ అయినట్లుగా మరి మనం చూస్తామండి. ఇంకా రెండవదిగా శారీరకమైనటువంటి పరీక్ష. అదేంటంటే, అతని ఒళ్ళంతా, అంటే ఇప్పుడు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు
మొత్తం ఆయనకి కురుపులు అనమాట అండి. అతను ఏం చేసేవాడంటే బయట కూర్చొని చెల్లా పెంకు తీసుకొని దాంతో గీక్కునేవాడు అనమాట. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. తన శరీరం అంతా జబ్బు, మరి శరీరం అంతా వాసన, తన శరీరం అంతా కురుపులు. మరి ఇటువంటి పరిస్థితిలో అతడు ఉన్నప్పుడు ఆ స్థితిలో కూడా అతడు శారీరకమైనటువంటి పరీక్షను అతడు ఎదుర్కొన్నాడండి. దేవుడు ఇచ్చాడు, నేనేమీ కూడా చేయలేను, నేను అవునని చెప్పలేను, కాదని చెప్పలేను, దేవునికే మహిమ కలుగును గాక అని చెప్పని దేవుణ్ణే స్తుతించాడు, దేవునికే ప్రార్థన చేశాడండి. తన శరీరంలో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా, శరీరంలో ఎంత వేదన ఉన్నప్పటికీ కూడా, ఎంత కష్టం అనిపించినప్పటికీ కూడా, అతని దగ్గర ఆస్తిపాస్తులు కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు, మరి ఈ యొక్క యోబు గారు దేవుణ్ణి ప్రార్థించుట అతడు మానలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచుట అతను విడవలేదు అన్నట్లుగా మరి మనం బైబిల్ గ్రంథంలో చూస్తామండి. మూడవదిగా చూసినట్లయితే సహచారి ద్వారా అతనికి పరీక్ష వచ్చింది. సొంత భార్యే, తన పక్కన ఉండేటువంటి భార్యే అతన్ని ఏమందంటే, నువ్వు దేవుని శపించి నువ్వు మరణం అవ్వు అని చెప్పింది. నువ్వు దేవుని శపించి నువ్వు మరణం అవ్వు అని చెప్పినప్పుడు సొంత భార్య ఇలా చెప్తే ఎవరికైనా నిజమే, అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇది నిజమే కదా అని అనిపిస్తుంది. లేకపోతే ఆమె చెప్పింది కదా శపిద్దామని చెప్పని అనుకునేవాడేమో. కానీ యోబు గారు మాత్రం అలా అనుకోలేదండి, అస్సలు అనుకోలేదండి. కర్స్ గాడ్ అండ్ డై అని చెప్పని మరి తన భార్య చెప్పిందండి. చెప్పినప్పటికీ కూడా అతడు భార్య మాట వినలేదు. నువ్వు కూడా భక్తిహీనరాలి వలె, దేవుని ఎరుగలేనటువంటి స్త్రీ వలె నువ్వు మాట్లాడుతున్నావు, ఇది మనకు న్యాయమా? దేవుడు ఇచ్చాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయిను, ఆయనకే మహిమ కలుగునుగాక అని చెప్పని అతడు భార్య ఎంత శోధించినప్పటికీ, ఎంత పరీక్ష పెట్టినప్పటికీ ఆ యొక్క పరీక్షలో అతడు పాస్ అయ్యి, దేవుని దృష్టిలో అతడు పాస్ అయినట్లుగా మరి మనం చూస్తామండి. మరి ఎంతగానో అతని విశ్వాస పరీక్షలో మరి అతడు నెగ్గినట్లుగా మరి మనం చూడగలమండి. ఆ విధంగా అతడు విశ్వాసంలో స్థిరులుగా ఉన్నాడు. ఐశ్వర్యం పోయినప్పటికీ కూడా అతడు ఆ విధంగా ఉన్నాడు. అప్పుడు దేవుడు అతన్ని కరుణించాడు, అతని ప్రార్థన విన్నాడు. మరి దేవుడు ఇదివరకు ఎంతైతే ఆస్తి ఉండేదో అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మరి యోబు గారికి అనుగ్రహించినట్లుగా మరి మనం చూస్తామండి. అతనికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. గొర్రెలు, యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మరి అక్కడ రాయబడి ఉంటుంది కదా, మరి 7,000 గొర్రెలు ఉంటే దానికి 14,000 గొర్రెల్ని అతడు సంపాదించాడంట. ఒంటెలు 3,000 ఉంటే అవి 6,000 మళ్ళీ దేవుడు ఇచ్చాడు. ఎడ్లు 500 జతలు ఉంటే 1000 జతలు దేవుడు ఇచ్చాడు. మరి ఆడగాడిదలు 500 ఉంటే మరి 1000 ఆడగాడిదల్ని దేవుడు తిరిగి రెట్టింపు ఆశీర్వాదం అంట ఉన్నదానికంటే డబల్ చేసి అంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. 10 మంది బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, అయినా సరే తిరిగి మళ్ళీ 10 మంది బిడ్డల్ని అతడు పొందుకున్నట్లుగా మరి మనం చూస్తామండి. దేవుని నమ్ముకునేటువంటి వారికి, దేవుని ఆశ్రయించేటువంటి వారికి ఆయన ఏమాత్రమును కూడా తక్కువ చేయడు, ఆయన ఏమాత్రమును కూడా విడువడు, ఎడబాయడు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన సృజించిందే మనల్ని ఆశీర్వదించడానికి. ఆయన యొక్క తలంపులో ఆయన ఆశీర్వాదం ఉందండి, ఆయన చూపులో ఆశీర్వాదం ఉందని మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఆయన అంటాడు కదా, నేను మిమ్మల్ని సృజించింది ఎందుకు? ఆశీర్వదించడానికే. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో ఇందాక మనం చదివాం. మరి ఆయన మానవుని సృజించి స్త్రీనిగాను పురుషునిగాను సృజించి ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని చెప్పని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడేమో ఐశ్వర్యాన్ని ఇస్తానని, ఘనతనిస్తానని ఆయన నీ వైపు చూస్తుంటే నువ్వు ఇంకా లోకం వైపు, సాధారణ వైపు పరిగెడుతున్నావు. ఆ లోకంలో ఉన్నటువంటి ఆశల గురించి, వాటి గురించి, వీటి గురించి నువ్వు ఆశిస్తున్నావు. కానీ దేవుడు, మన దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి దేవుడని మనం చెప్పుకోవచ్చండి. మరి ఇంకో వ్యక్తి గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏలియా గారు, ఎలీషా గారు. ఏలియా యొక్క శిష్యుడు ఎవరండి? ఎలీషా గారు కదా. మరి ఆ ఎలీషా గారు మరి చూడండి, ఏలియా గారేమో 3.5 సంవత్సరాల పాటు వర్షం కురవకుండా చేస్తే మరి ఎలీషా గారు 7 సంవత్సరాలు వర్షం రాకుండా చేయగలిగారు. మరి అంతేకాకుండా ఏలియా గారు 16 సూచక్రియలు చేస్తే దానికి రెట్టింపుగా ఎలీషా గారు 32 సూచక్రియలు చేసినట్లుగా మరి మనం చూస్తామండి. మరి ఈ విధంగా చూసినట్లయితే మరి ఏలియా గారు శిష్యుడైనటువంటి ఎలీషా మరి 2 పాళ్ళ
వరముల్ని అతడు పొందుకున్నట్లుగా మరి మనం చూస్తాం. తన గురువు గారి దగ్గర నీకేం కావాలి, మరి ఏలియా గారు మరి దేవుని సన్నిధానమునకు చారియట్స్ మీద వెళ్ళిపోతున్నప్పుడు, అగ్ని రథం మీద వెళ్ళిపోతున్నప్పుడు నీకేం కావాలి అని చెప్పని అడిగినప్పుడు 2 పాళ్ళ ఆశీర్వాదాన్ని నాకు దయచేయి అని చెప్పని అతడు వేడుకున్నట్లుగా మరి మనం చూస్తామండి. అయితే ఇక్కడ ఎలీషా గారు 2 పాళ్ళు మరి ఆ దుప్పటిని ఏలియా గారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దుప్పటిని ఎలీషా గారి మీద వేసినప్పుడు అతడు ఆ యొక్క నదిని యోర్దాన్ని 2 పాయలుగా చేసి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మరి ఇక్కడ ఆశీర్వాదాన్ని కోరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడి ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మరి మనం చూస్తాం. మొట్టమొదటిగా అబ్రహాముని మనం చూసామండి. అబ్రహాముని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఇసుక రేణువుల వంటి విస్తారమైనటువంటి మరి సంతానాన్ని, తన యొక్క ప్రజల్ని దేవుడు అనుగ్రహించినట్లుగా, గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించినట్లుగా మరి మనం చూస్తాం. 2వ వ్యక్తిగా సామాన్యమైనటువంటి గొర్రెల కాపరైనటువంటి దావీదుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి మహారాజుగా అతన్ని చేసి అభిషేకం చేయడమే కాకుండా ఆయన వంశంలోనే యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించినట్లుగా మరి మనం చూడగలమండి. 3వదిగా సొలొమోను చక్రవర్తి గారి గురించి మనం చూసాము. సొలొమోను చక్రవర్తి గారు అయితే మరి ఎంతగానో మరి ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది, భార్య ద్వారా బిడ్డల ద్వారా ఏ విధంగా ఆశీర్వాదం ఉంటుందో అని దాని గురించి కూడా మనం ధ్యానించున్నాము. తర్వాత యోబు గారు ఏ విధంగా ఆశీర్వదింపడ్డారు. కష్టాలు వస్తాయి, పరీక్షలు ఎదురవుతాయి, మరి వీటన్నిటిలో కూడా నెగ్గి అతడు దేవుణ్ణి ఆశ్రయించినందుకు దేవుడు అతని యోబు గారిని మరలా తిరిగి వారిని ఆశీర్వదించినట్లుగా మరి మనం చూస్తాం. చివరిగా ఏలియా గారు, ఎలీషా గారు, మరి ఏలియా గారిని ఆశీర్వదించమని అడిగినటువంటి ఎలీషా 2 పాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా మరి మనం చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదానికి కర్త అయినటువంటి మన దేవుణ్ణి మనం మర్చిపోతున్నామేమో. ఒక్కసారి ఆయనను తలుచుకుందాం, ఆయనను ధ్యానిద్దాము, ఆయనకి మన విన్నపాలు చెల్లిద్దాము. ఆయన తప్పకుండా మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే మోకరించు, ఇప్పుడే నీ సన్నిధిలో దేవునితో గోజాడు. యాకోబును ఆశీర్వదించినటువంటి దేవుడు మరి నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థనలో గోజాడు, ఆయనలో కనిపెట్టు. దేవుడు నీకు సహాయం చేయనుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు గండు అయినటువంటి మా క్రీస్తు ప్రభా, పరిశుద్ధుడా, నీ యొక్క ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయనా తండ్రి, గొప్ప దేవుడు, ఈ దినం వర్తమానం ద్వారా తండ్రి ఆశీర్వాదములు ఏ విధంగా వస్తాయో ప్రభా, నువ్వు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయో ప్రభా, నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మిమ్మల్ని అడగకే మేము ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఇప్పుడైనా సరే ప్రభా నాయనా తండ్రి, మేము ప్రార్థించి ఆశీర్వాదాలను పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. వాక్యం విన్న ప్రతి హృదయాన్ని దీవించి ఆశీర్వదించండి. ఫలించి అభివృద్ధి పొందుటకు కృప చూపించండి ప్రభా. నాయనా తండ్రి, మీరే దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకోరి ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.